ఈరోజు పునర్నవ తోటకూర టమాటా కర్రీ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం మగ్గిద్దాం. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లం పేస్ట్, పసుపు, పసుపు వేసుకుందాం. ఇప్పుడు పునర్నవ తోటకూర వేసేసుకుందాం. పునర్నవ తోటకూర టమాటా కర్రీ చేస్తున్నాం కదా. ఈ పునర్నవ చాలా మంచిది. కిడ్నీస్కి చాలా మంచిది అంటారు. ఆకుకూరలు కొనుక్కునేటప్పుడు ఇది దొరికితే కనుక అప్పుడప్పుడు చేసుకోండి. ఓకేనా? ఒకసారి కలుపుకుందాం. ఈలోపు చపాతీ చేసుకుందాం. చపాతీ చేస్తున్నా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసేద్దాం. మగ్గేదాకా మూత పెట్టేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇంకా కొంచెం మగ్గినాక కొద్దిగా సాల్ట్, కారం వేసుకుందాం. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఉప్పు సరిపోను ఉప్పు వేసుకుందాం. కారం, పచ్చిమిర్చి వేసినాం కదా, 3-4 పచ్చిమిర్చి వేసాము. కొద్దిగా కారం వేసుకుందాం. సూపర్ అనిపిస్తుంది కదా. మూత పెట్టండి. ఇటు చపాతీలు కూడా అయిపోయినాయి. చూడండి ఒకసారి. అయిపోయింది కర్రీ. ఎమ్మి కర్రీ. పునర్నవ తోటకూర టమాటా కర్రీ ఎలా ఉందో చూద్దామా? సూపర్ ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.